పోరాటం. ఈ పోరాటం అంటే ఇంటి ముందు దాదాపు 13 నెలల పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది, మౌన దీక్ష చేయడం జరిగింది. ఇది ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ప్రెస్కి వెళ్ళింది, అలాగే అంతర్జాతీయ సంస్థలకు వెళ్ళింది, మానవ హక్కుల సంఘానికి వెళ్ళింది, రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళింది. ముఖ్యంగా ఒడిశా ఇప్పటికీ కూడా వెనకబడిన రాష్ట్రమే. నేను చెప్పింది 89 ప్రాంతాల్లో ఇంకా వెనకబడిన రాష్ట్రం. అక్కడ ఉండే గవర్నమెంట్ కూడా ప్రతిస్పందించింది. జస్టిస్ వీళ్ళందరూ కూడా ఆ రోజు తీవ్రంగా ప్రతిస్పందించారు. లోక యుక్తలాగా నా ఒక తాత్కాలిక కమిషన్ ఏర్పడడం జరిగింది. దీంతో ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలింది. చివరికి ఎవరైతే అమ్మాయిని మోసం చేశారో ఆ అమ్మాయి చివరికి అతన్ని పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్ళారు. పెళ్లి కూడా చేసుకోవడం న్యాయం జరగటం జరిగింది. దీని విశాఖ మూవీస్ వాళ్ళు ఏం చేశారంటే సినిమాటిక్గా కొంత మార్చి ఈ సినిమాని తీసి అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఎప్పుడైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక పని ఉంటుందో దాన్ని ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి ఈ సినిమా ద్వారా నిరూపితమైంది.